దానికి ప్రతిఫలంగా 1984లో పాలకొండారెడ్డి గారిని రాజంపేట పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీకి పంపించారు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి కూడా ఏ రోజు ఆయన వెన్నుతిరిగి చూడలేదు. అప్పటికి రాజశేఖర రెడ్డితో సఖ్యంగా ఉన్న 1983లో పేద ప్రజలంతా ఎన్టీఆర్ పక్షాన ఉన్నారని, బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీనే న్యాయం చేస్తుందని నమ్మి ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి పోయి రాయచోట్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలిగాడు. ఆ రోజు గ్రామాల్లో ఎవరు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరు రాజకీయంగా ముందుండే వాళ్ళు కాదు. తాగేదానికి నీళ్లు ఉండేటివి కాదు, కరెంట్ ఉండేది కాదు. సౌకర్యం అయితే ఏమి, రోడ్డు సౌకర్యం అయితే ఏమి, ముఖ్యంగా ధైర్యంగా ఎవరినైనా ఎదిరించి పల్లెల్లో నిలబడిలో కానీ పోటీ చేసినా అప్పటి మొత్తం స్టేట్లో ఉండే రాజకీయ నాయకులంతా రాయచోట్లో కూర్చొని పాలకొండారెడ్డి గారిని ఓడించిన మీ అందరి అండ వల్ల ఒక్కవని ధైర్యంతో 1994లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినా కూడా ఎక్కడా వెనుకడుగు వేయకుండా 1999 నుంచి మళ్ళీ 2004 వరకు కంటిన్యూగా 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా కొనసాగాడు. అలాగే రాజశేఖర రెడ్డితో ఉన్న పరిచయాలతో 2004లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రాజశేఖర రెడ్డి గారు స్నేహితం మీద పిలిచినా సున్నితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న గత 30 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ పార్టీ మారి చెడ్డ పేరు తెచ్చుకోను అని చెప్పి సున్నితంగా తిరస్కరించి తెలుగుదేశం పార్టీలో 2009లో ఆఖరిసారి పోటీ చేశాడు. తర్వాత రాజకీయ కారణాలు, రాజకీయ పరిస్థితుల వల్ల 2012లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినా మళ్ళీ మనకు 2024 వరకు పార్టీలో అవకాశం రాలేదు. కానీ దాదాపు 12 సంవత్సరాలు రాజకీయాలకు ప్రజల్లో ఉన్న మా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2024లో మీరు రాయచోట్లో వద్దు రాజంపేటలో పోటీ చేయమంటే అక్కడ కొన్ని కుతంత్రాల వల్ల, కొంతమంది వెన్నుపోటు వల్ల, తెలుగుదేశం పార్టీలోనే నాయకులుగా ఉన్న కొంతమంది వెన్నుపోటు వల్ల మనం ఓటమి చెందినా కూడా ఎక్కడా మేము వెనక్కి తగ్గకుండా ప్రజలతోనే తిరుగుతున్నాం. కేవలం మీరంతా మా వెంట ఉన్నారు, మమ్మల్ని మీ బిడ్డ మాదిరిగా ఆశీర్వదిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారనే ధైర్యంతోనే మేము ఉన్నాం. ఈరోజు పరిస్థితి చాలా 2024లో ఉండయా రాయచోట్లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగింది. రాజంపేటలో అన్న పోటీ చేశాడు, రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు. ఈరోజు ఆయన గెలుపు కోసం దాదాపు 83 సంవత్సరాలు ఆయనకు నడవలేని పరిస్థితిలో కూడా పోయి మండుటెండలో ఆయన ఇంటికాడికి పిలిపించుకుంటే ఏమి, ఆఫీస్ కాడికి పిలిపించుకుంటే ఏమి, గ్రామాల్లో ప్రచారం చేసి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాడు. ఆయన 1978 నుంచి 2024 వరకు ఆయన మరణించేంత వరకు కూడా ప్రజల కోసం ఆయన దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఆయనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న ప్రజలలో, ముఖ్యంగా రామాపురం ప్రజలు కూడా రాజకీయాల మీద ఆధారపడిన బీసీ వర్గాలను కానీ, మైనార్టీ వర్గాలను కానీ, ఎస్సీ వర్గాలను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయం చేయండి, ఎక్కడా దౌర్జన్యాలు చేయకుండా రాజకీయం చేయండి. మన దగ్గరికి ఎప్పుడు భయపడి జనాలు రాకూడదు, ప్రేమగా ఆప్యాయంగా మన దగ్గరికి వచ్చి వాళ్ళ ధైర్యంగా వాళ్ళ సమస్యను మనకు చెప్పి పరిష్కరించే విధంగా మీరు రాజకీయాలు చేయండి అని చెప్పాడు. అలాగే చేస్తాం. ఖచ్చితంగా ఆయన చూపించిన దారిలోనే నిజాయితీగా పనిచేస్తాం. మా గుర్తులో ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఉన్నత వర్గాల్లో కూడా ఆయన ఆదరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మేము పనిచేస్తాం, మీకు అండగా నిలబడతాం. ఈరోజు రాజకీయంగా మాకు 2 ఎదురు దెబ్బలు తగిలిండొచ్చు, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీసి ఉండొచ్చు. మీరు ఈరోజు తాత్కాలికంగా సంతోషపడండి.
ఖచ్చితంగా ఇంతమంది జనాల ప్రోద్బలంతో ఇంతమంది జనాల మాకిచ్చే ధైర్యంతో మేము ఖచ్చితంగా ముందుకు పోతాం. ఏ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ మాకు అండగా ఉన్నా లేకపోయినా మీ అండదండలతో ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. రాజకీయంగా వెనుదిరిగి చూసేదే ఉండదు. ఖచ్చితంగా 2029లో రాయచోటి నియోజకవర్గం నుంచి మేము పోటీ చేసి చూపిస్తాం. ఎవరున్నా లేకపోయినా మీ అందరి మద్దతుతోనే మేము ఖచ్చితంగా రాజకీయంగా నిలదొక్కుంటాం. మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. నిజమైన తెలుగుదేశం పార్టీ సభాముఖంగా తెలుపుతున్నాను. ఎంతో ఆప్యాయంతో నన్ను ఏ రోజు వచ్చినా ఎలాంటి సమయంలో వచ్చినా దాదాపు ఏ రాజకీయ నాయకులు కూడా ఒక 5 ఏళ్ళు పోటీ చేయకపోతే కనుమరుగైపోతారు. అలాంటిది మేము దాదాపు 14 ఏళ్ళు 12 ఏళ్ళు 2009లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ 24 వరకు రాజకీయంగా లేకపోయినా ఏ పార్టీ మాకు టికెట్ ఇవ్వకపోయినా మీ అందరి అభిమానాలతోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2024లో మాకు టికెట్ ఇచ్చింది. ఈరోజు మళ్ళీ కొంతమంది స్థానిక నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాకు చేసిన ద్రోహానికి మేమెంతో కుంగిపోయినాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాన్న చనిపోయాడు. ఆయన ఆఖరి కోరికగా మమ్మల్ని రాజకీయంగా ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు. కానీ నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. ఆయన చనిపోయేటప్పుడు కూడా అదే హాస్పిటల్లో కూడా నేను మిమ్మల్ని ఒక స్థాయిలో చూడలేకపోయాను అని చాలా బాధగా చెప్పాడు. ఖచ్చితంగా ఆయన కోరిక తీరుస్తాం. మీ అందరి అండదండలు ఉండాలనే ధైర్యంతోనే పోరాడుతాండ. దాదాపు ఎవరు సహాయం చేయకపోయినా మీరు ఈరోజు ఇంతమంది ఏ చిన్న మొన్న గొట్టివీడిలో ఒక హరిజన వాడకు నన్ను పిలిచి సంస్థాన సభ జరిపారు. వాళ్ళు ఎంత ప్రేమగా అంటే దాదాపు 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే వయసు ఉండే ఆడవాళ్ళు కూడా నన్ను సొంత బిడ్డ మాదిరిగా ఆడికి పిలిచి ఆదరించారు. నిజంగా 100-150 మంది ఉన్న ఆ సభలో ఎంత సంతోషం వేసిందంటే నిజంగా ఎవరికి కోట్ల ఆస్తులు వద్దు, ఏమొద్దు, మీ అభిమానము ప్రేమ మాకుంటే చాలు. ఎంత దూరమైనా పోరాడతాం, ఎవరినైనా ఎదిరిస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను. మా నాన్న చూపించిన మార్గంలో నేను ముందరికెళ్తున్నాను. మీకు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నేను ముందరని నిలబడతాను. ఎంతగా ముడివేసకపోయారంటే ప్రసాద్ కానీ సుబ్రహ్మణ్యం కానీ ఎమ్మెల్యేలు కాలే, ఎంపీలు కాలే, ఏమీ కాలేదు. మేము ఇంటికాడ వాళ్ళకి అధికారం ఉందా లేదా అని ఏ జనాలు ఆలోచించలే. వాళ్ళ ఇంట్లో సమస్య ఉన్నా, వాళ్ళ వీధిలో సమస్య ఉన్నా, వాళ్ళ గ్రామంలో సమస్య ఉన్నా చక్కగా మా దగ్గరికి వస్తారు. ఏ ప్రభుత్వం ఉంది, వీళ్ళ మాట చెల్లుతుందా చెల్లదా ఏమీ ఆలోచించరు. అయ్యా మాకు ఈ సమస్య వచ్చింది పరిష్కరించండి అంటారు. మా ఇబ్బందులు మేము పడి మాకు అధికారులు పడినా పలక్కపోయినా మేము సహాయం మా పరిధిలో నా చేతనైన సహాయం చేసి పంపిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా జనాల్లోనే ఉంటాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో నేను పేద ప్రజల పక్షాన నిలబడతా, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడతా, మైనార్టీల పక్క నిలబడతా. అగ్రకులాల్లో కూడా మాకు మద్దతు తెలిపిన వాళ్ళు కానీ ఎవరి దగ్గరైనా మోసపోయిన వాళ్ళు కానీ నిజంగా ఈరోజు ఇంతమంది మా దగ్గరికి వచ్చి నన్ను ఇక్కడికి పిలిచి పాలకొండ నాయుడు గారి సంసన సభకు అందరికీ మళ్ళీ